ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించలేం, నివారించగలం. మీ పాత్రని ఎంచుకోండి. డాక్టర్ని కలవడం. హలో, మీకు ఎలాంటి సాయం కావాలో చెప్పండి. డాక్టర్ గారు, నేను హెచ్ఐవి గురించి చాలా విన్నాను, కానీ సరిగ్గా అర్థం కావడం లేదు. మీరు నాకు అర్థమయ్యేలా చెప్పగలరా? తప్పకుండా చెప్తాను, ఎందుకంటే ఎయిడ్స్ చాలా తీవ్రమైన ఆరోగ్య విషయం. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. ఇది చాలా సీరియస్ వైరస్. అది సోకిందంటే మనిషి ప్రాణానికే ప్రమాదం. ఏంటి? ఇది నన్ను చంపగలదా? దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? లేదు. హెచ్ఐవి ఎయిడ్స్కి పరిష్కారం సామాన్య జనానికి అందుబాటులో లేదు. దీనికి పరిష్కారం లేదు కనుక రాకుండా నిరోధించడం తప్పనిసరి. నిన్ను రక్షించుకోవడానికి, ఇతరులకు వ్యాపించకుండా ఆపడానికి దీని గురించి తెలుసుకోవడం చాలా అవసరం. హెచ్ఐవి ఎందుకింత భయంకరమైన వ్యాధి? అది మనని ఎలా చంపుతుంది? కొంచెం తెలిసేలా చెప్తారా? తప్పకుండా మీకు తెలిసేలా చెప్తాను. హెచ్ఐవి ఎందుకు అంత భయంకరమైన ప్రాబ్లం? ఫర్ ఎగ్జాంపుల్, మన శరీరం ఒక దేశం అనుకుంటే ఆ దేశ సైన్యాన్నే మనం ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. సైన్యం ఏ విధంగా దేశాన్ని శత్రువుల నుండి కాపాడుతుందో అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ క్రిముల నుండి మనల్ని కాపాడుతుంది. మన చర్మం కూడా ఒక బలమైన గోడలాగా మనని క్రిముల నుండి కాపాడుతుంది. మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్కి సేనాధిపతులు CD4 T సెల్స్. అవి సైనికులలో నియమం ఉండేటట్లు చేసి మన్ని ఆరోగ్యంగా రక్షిస్తూ ఉంటాయి. మన సైనికులు సేనాధిపతుల దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకుంటూ ఈ క్రిములు అనే శత్రువుల దగ్గర నుంచి మన్ని కాపాడతారు. వైరస్ అంటే ఒక భయంకరమైన క్రిమి. జలుబు, దగ్గు, పడిశం, జ్వరం, మీజల్స్, చికెన్ పాక్స్ ఇటువంటి రోగాల గురించి విన్నారు గదూ? ఇవన్నీ వైరస్ల ద్వారా వ్యాపిస్తాయి. ప్రపంచంలో ఉన్న అతి ప్రమాదకరమైన వైరస్లలో హెచ్ఐవి ఒకటి. హెచ్ఐవి అనగా హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. కొన్ని వైరస్లాగా హెచ్ఐవి గాలిలో జీవించలేదు, కాబట్టి గాలి ద్వారా వ్యాపించదు. ఒకసారి శరీరంలోకి ప్రవేశిస్తే హెచ్ఐవి చాలా ప్రమాదకరంగా మారుతుంది. హెచ్ఐవి ఎందుకు ప్రమాదకరం అంటే అది మన శరీరాన్ని కాపాడే సేనాధిపతులందరినీ చంపుతుంది. హెచ్ఐవి వ్యాపిస్తూ శరీరాన్ని తన వశం చేసుకుంటుంది. అప్పుడు ఆ వ్యక్తిని హెచ్ఐవి పాజిటివ్ అంటారు. సేనాధిపతులు లేకపోతే సైనికులు దిక్కుతోచకుండా ఉండి శత్రువులను ఎదిరించలేరు గదా. కొంతకాలానికి హెచ్ఐవి శరీరాన్ని కాపాడే సేనాధిపతులను హతమార్చి మన వ్యాధి నిరోధక శక్తిని మట్టిగలుపుతుంది. వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా క్షీణించినప్పుడు ఆ వ్యక్తికి ఎయిడ్స్ లేదా అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ సోకింది అని అంటాం. ఎయిడ్స్ రోగులకి వ్యాధులు సులువుగా సోకుతాయి. చాలా చిన్న వ్యాధులు కూడా వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం వల్ల ప్రాణాంతకంగా మారుతాయి. మన భారతదేశంలో పెద్ద ప్రాబ్లం. హెచ్ఐవి ఎయిడ్స్ మన భారతదేశంలోనే కాదు, ప్రపంచాన్ని వేధిస్తున్న ఒక పెద్ద సమస్య. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల సంఖ్య ప్రపంచంలో చాలా దేశాల కంటే భారతదేశంలో ఎక్కువగా ఉంది. ఇతరులకు హెచ్ఐవి రాకుండా నివారించడానికి హెచ్ఐవి గురించి అన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. హెచ్ఐవి ఎయిడ్స్ ఎవరికైనా రావచ్చు. ఆడ, మగ, పిల్ల, పెద్ద, పేదవారు, గొప్పవారు, హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్స్, ఏ మతస్థుల వారికైనా ఎవరికైనా హెచ్ఐవి ఎయిడ్స్ రావచ్చు. మన దేశంలోని 90% హెచ్ఐవి లేదా ఎయిడ్స్ రోగులకు వారికి జబ్బు సోకినట్లు తెలీదు. మీకు దగ్గరి వారిలో ఎవరికైనా కూడా ఎయిడ్స్ ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హెచ్ఐవి గురించి అన్ని విషయాలు తెలుసుకోండి. హెచ్ఐవి సులువుగా సోకుతుందా? లేదు. హెచ్ఐవి జలుబు, జ్వరంలాగా సులువుగా వ్యాపించదు. గాలి, నీరు, భోజనం నుంచి వ్యాపించదు.
ఆవు, కోడి లాంటి జంతువుల నుంచి కూడా వ్యాపించదు. హెచ్ఐవి క్రిములు కేవలం కొన్ని శారీరక ద్రవముల వలన వ్యాపించగలవు. మన అందరి శరీరాల్లో కొన్ని ద్రవములు ఉంటాయి: కన్నీరు, ఉమ్ము, చెమట మొదలైనవి. హెచ్ఐవి వైరస్ కేవలం 3 శారీరక ద్రవాల ద్వారానే వ్యాపిస్తుంది. ఈ 3 విషయాల మంత్రాన్ని గుర్తుంచుకోండి. 3 విషయాల మంత్రం అంటే 1 రక్తం, 2 తల్లిపాలు, 3 లైంగిక ద్రవములు. మరి మిగతా శారీరక ద్రవాల సంగతి ఏమిటి? ఏవి ప్రమాదకరమో, ఏవి కావో ఎలా తెలుసుకోవడం? మంచి ప్రశ్న. నేను వివరిస్తాను. హెచ్ఐవి ఎలా సోకుతుంది? 1వ భాగం, ప్రమాదకర ద్రవముల ద్వారా. మన శారీరక ద్రవములు 2 రకాలుగా విభజించవచ్చు: ప్రమాదకర ద్రవాలు, ప్రమాదం లేని ద్రవాలు. హెచ్ఐవి కేవలం రక్తం, తల్లిపాలు, లైంగిక ద్రవములు, ఈ 3 ద్రవాల ద్వారానే వ్యాపించగలదు. ఇది మన 3 విషయాల మంత్రం. హెచ్ఐవి విషయంలో రక్తం ప్రమాదకరమైన ద్రవం. హెచ్ఐవి వైరస్ రక్త మార్పిడి, వాడిన రేజర్ బ్లేడ్లు, వాడిన సూదులు వంటి వాటి మీద ఉన్న రక్తం ద్వారా వ్యాపించగలదు. హెచ్ఐవి వైరస్ తల్లి ద్వారా బిడ్డకు గర్భంలో కాని, ప్రసవం అప్పుడు కాని, తల్లి పాల ద్వారా కాని వ్యాపించవచ్చు. రక్తం మరియు తల్లిపాలు రిస్కీ ద్రవాలు. హెచ్ఐవి సోకిన వ్యక్తి యొక్క లైంగిక ద్రవాల ద్వారా హెచ్ఐవి లేని వ్యక్తికి వ్యాపించవచ్చు. అంటే లైంగిక ద్రవాలు ప్రమాదకరమైన ద్రవాలు. హెచ్ఐవి మరి ఏ ఇతర ద్రవాల ద్వారా వ్యాపించదు. హెచ్ఐవి ఉమ్ము ద్వారా వ్యాపించదు. ఉమ్ము ప్రమాదకరమైన ద్రవం కాదు. హెచ్ఐవి దగ్గు, కళ్ళే, చీమిడి ద్వారా వ్యాపించదు. ఇవి ప్రమాదకరమైన ద్రవాలు కావు. ఇది చెమట ద్వారా కూడా వ్యాపించదు. చెమట ప్రమాదకరమైన ద్రవం కాదు. కన్నీటి ద్వారా కూడా వ్యాపించదు. కన్నీరు ప్రమాదకరమైన ద్రవం కాదు. ఇది మలమూత్రాలు ద్వారా వ్యాపించదు. మలమూత్రాలు ప్రమాదకరమైనవి కావు. హెచ్ఐవి ఎలా సోకుతుంది? 2 ప్రమాదకరమైన ద్రవాలు ఒకటిగా కలవడం వల్ల. ఒకటిగా కలవడం వల్ల అంటే సంపర్కం జరగడం వల్ల. గుర్తుంచుకోండి, మన చర్మం ఒక గోడలాగా మనల్ని కాపాడుతుంది. హెచ్ఐవి వైరస్ గాలిలో జీవించలేదు. వైరస్కి మీ శరీరానికి సూటిగా సంపర్కం జరగాలి. సూటిగా సంపర్కం జరగడం అంటే ఏంటి? సూటిగా సంపర్కం జరగటం 2 విధాలుగా జరుగుతుంది. దెబ్బల వల్ల శరీరం చిట్లినప్పుడు వైరస్ ఆ దెబ్బ దగ్గర సూటిగా రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఈ దెబ్బలు శరీరంలో ఎక్కడైనా ఉండొచ్చు. లేదా నోరు, లైంగిక అంగాల వంటి రంధ్రాల ద్వారా సంపర్కం జరగవచ్చు. గుర్తుంచుకోండి, ఈ వైరస్ జలుబు, జ్వరాల వైరస్లు వ్యాపించినట్లు గాలి ద్వారా వ్యాపించదు. కేవలం సూటిగా సంపర్కం జరిగితేనే వ్యాపిస్తుంది. మీకు హెచ్ఐవి ఉందో లేదో ఎలా తెలుసుకోగలరు? త్రికోణ పరీక్షను చూద్దామా? 1 ఏదైనా ప్రమాదకరమైన ద్రవం ఉందా? లేకపోతే హెచ్ఐవి ప్రమాదం లేదు. ఇక్కడితో ఈ పరీక్ష ఆపేయవచ్చు. ఉంటే 2వ భాగానికి వెళ్ళండి. 2 ప్రమాదకరమైన ద్రవంతో సంపర్కం జరిగిందా? లేకపోతే హెచ్ఐవి ప్రమాదం లేదు. ఇక్కడితో ఈ పరీక్ష ఆపేయొచ్చు. జరిగితే 3వ భాగానికి వెళ్ళండి. 3 హెచ్ఐవి సోకే ప్రమాదం మీకు ఉంది. వెంటనే డాక్టర్ని సంప్రదించండి. కానీ ఎయిడ్స్ రోగి దగ్గు ద్వారా ఎయిడ్స్ లేదా హెచ్ఐవి వ్యాపిస్తుందని చదివాను. నిజమేనా? మళ్ళీ బొమ్మను చూద్దాం. ఈసారి డాక్టర్ ప్రశ్నలకి సమాధానాలు నువ్వే చెప్పు. ఇప్పుడు నేను ప్రశ్న అడిగినప్పుడు సరైన సమాధానం గురించి ఆలోచించుకోండి. త్రికోణ పరీక్ష గురించి గుర్తుంచుకో. హెచ్ఐవి రోగి దగ్గితే హెచ్ఐవి సోకుతుందా? లేదు, హెచ్ఐవి వ్యాపించదు. రండి, ఎందుకో కనుక్కుందాం. మీ దృష్టిలో ఉమ్ము, చీమిడి ప్రమాదకర ద్రవములా? నో నో నో. సో హెచ్ఐవి వ్యాపించే ప్రమాదం లేదు. తగ్గడం, తుమ్మడం వలన హెచ్ఐవి సోకదు. మరొకరి సూది వాడటం వల్ల
హెచ్ఐవి వ్యాపిస్తుందా? ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారా? మీ ప్రశ్నకు జవాబు అవును. ఎందుకు వ్యాపిస్తుందో కనుక్కుందాం రండి. రోగి రక్తం ప్రమాదకరమైన ద్రవమా? అవును. మరి ఆ రక్తంతో సంపర్కం జరిగిందా? అవును, జరిగింది. హై బాబోయ్, హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంది. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మరొకరి సూది వాడటం వల్ల హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది. చేతులు ముట్టుకుంటే హెచ్ఐవి సోకుతుందా? నో నో. ఎందుకు వ్యాపించదో కనుక్కుందాం. రోగి చర్మం నుంచి హెచ్ఐవి వ్యాపిస్తుందా? లేదు, అక్కడ ద్రవం ఏమీ లేదు కదా. కాబట్టి హెచ్ఐవి సోకే ప్రమాదం లేదు. హెచ్ఐవి చేతులు ముట్టుకుంటే రాదండి. మరి మరుగుదొడ్డి ద్వారా హెచ్ఐవి వ్యాపిస్తుందా? లేదు. ఎందుకు వ్యాపించదో కనుక్కుందాం. రోగి మలమూత్రాలు ప్రమాదకరమా? కాదు. వీటి వల్ల హెచ్ఐవి వ్యాపించే ప్రమాదం లేదు. మరుగుదొడ్డి ద్వారా హెచ్ఐవి రాదు. అవును, మన చుట్టూ ఉండే ఆవు, కోడి, కుక్క వంటి జంతువుల నుంచి హెచ్ఐవి మనకు సోకుతుందా? లేదు. ఎందుకు వ్యాపించదో కనుక్కుందాం. ఏమండి, త్రికోణ పరీక్షని వాడనవసరం లేదు. ఈ పాయింట్ని తప్పకుండా గుర్తుంచుకోండి. ఎందుకంటే హెచ్ఐవి జంతువులు, పురుగుల నుండి వ్యాపించదు, మనుషుల ద్వారానే వ్యాపిస్తుంది. కాబట్టే హెచ్ఐవి వ్యాపించే ప్రమాదం లేదు. అంటే జంతువులు లేదా పురుగుల నుంచి హెచ్ఐవి వ్యాపించదు. రోగిని హత్తుకోవటం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందా? లేదు. ఎందుకు వ్యాపించదో కనుక్కుందాం. రోగి చెమట ప్రమాదకరమా? కాదు. కాబట్టి హెచ్ఐవి వ్యాపించే ప్రమాదం లేదు. రోగిని హత్తుకోవడం వల్ల హెచ్ఐవి రాదు. తల్లి పాల వలన తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి వ్యాపిస్తుందా? అవును. ఎందుకు వ్యాపిస్తుందో కనుక్కుందాం. హెచ్ఐవి సోకిన తల్లి పాలు బిడ్డకు ప్రమాదకరమా? అవును. ప్రమాదకర ద్రవంతో సంపర్కం జరిగిందా? అవును. దీనివలన హెచ్ఐవి వ్యాపించగలదు. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. తల్లి పాలు వలన తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది. రోగిని ముద్దు పెట్టుకోవడం వలన హెచ్ఐవి వ్యాపిస్తుందా? లేదు. ఎందుకు వ్యాపించదో కనుక్కుందాం రండి. మరి రోగి ఉమ్ము ప్రమాదకరమా? కాదు. కాబట్టి హెచ్ఐవి వ్యాపించే ప్రమాదం లేదు. సాధారణ ముద్దు వలన హెచ్ఐవి రాదు. అన్సేఫ్ సెక్స్ వలన హెచ్ఐవి వ్యాపిస్తుందా? అవును. ఎందుకు వ్యాపిస్తుందో కనుక్కుందాం. రోగి లైంగిక ద్రవాలు ప్రమాదకరమా? అవును. ప్రమాదకర ద్రవంతో సంపర్కం జరిగిందా? అవును. దీనివలన హెచ్ఐవి వ్యాపించే ప్రమాదం ఉంది. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అన్సేఫ్ సెక్స్ సంపర్కం వల్ల స్త్రీ పురుషుల ఇద్దరికీ హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంది. మరి తోమకాటు వలన హెచ్ఐవి వ్యాపిస్తుందా? లేదు. ఎందుకు వ్యాపించుతో కనుక్కుందాం. ఏమండి, దీనికి త్రికోణ పరీక్ష వాడనవసరం లేదు. ఎందుకంటే హెచ్ఐవి జంతువులు, పురుగుల నుండి వ్యాపించదు, మనుషుల ద్వారానే వ్యాపిస్తుంది. కాబట్టి హెచ్ఐవి వ్యాపించే ప్రమాదం లేదు. డాక్టర్ గారు, దోమలు మనుషుల రక్తాన్ని పీలుస్తాయి కదా, మరి వాటి నుంచి హెచ్ఐవి వ్యాపించే ప్రమాదం ఎందుకు లేదు? మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. దోమల వల్ల హెచ్ఐవి వ్యాపించే ప్రమాదం ఎందుకు లేదో చూపిస్తాను. త్రికోణ పరీక్షను చూద్దామా? రోగి రక్తం ప్రమాదకర ద్రవమా? అవును. ప్రమాదకర ద్రవంతో సంపర్కం జరిగిందా? లేదు. దోమలు కేవలం రక్తం పీలుస్తాయి, తిరిగి వేరొకరి శరీరంలోకి పంపించవు. అందుకని సూటిగా సంపర్కం లేదు.
అందుకే హెచ్ఐవి వ్యాపించే ప్రమాదం లేదు. దోమకాటు లేదా పురుగుల నుంచి హెచ్ఐవి రానే రాదు. హెచ్ఐవి మనుషుల నుంచి మాత్రమే వ్యాపిస్తుంది. గుర్తుంచుకోండి, జంతువులు లేదా పురుగుల నుంచి వ్యాపించదు. చూసినవన్నీ నిజం కావు. ఇంకో చిన్న పరీక్ష. వీరిలో ఎవరికి హెచ్ఐవి ఎయిడ్స్ ఉందో కనిపెట్టండి. ఎవరికి హెచ్ఐవి ఎయిడ్స్ ఉందనుకుంటున్నారు? తప్పు. కేవలం చూసి హెచ్ఐవి ఎయిడ్స్ ఉందో లేదో చెప్పలేము. మళ్ళీ చూడండి. ఎవరికి హెచ్ఐవి ఎయిడ్స్ ఉందో చెప్పగలరా? ఏమండి, మళ్ళీ తప్పండి. చూసారా? కేవలం మనిషిని చూసి హెచ్ఐవి ఎయిడ్స్ ఉందో లేదో చెప్పలేము. ఇంకొక్కసారి అడుగుతున్నాను, ఎవరికి హెచ్ఐవి ఎయిడ్స్ ఉందో చెప్పండి. ఏమండి, మళ్ళీ తప్పండి. చూసారా? కేవలం మనిషిని చూసి హెచ్ఐవి ఎయిడ్స్ ఉందో లేదో చెప్పలేము. ఎప్పుడు గుర్తుంచుకోండి, కేవలం చూసి హెచ్ఐవి ఎయిడ్స్ ఉందో లేదో చెప్పలేము. హెచ్ఐవి సోకిన వ్యక్తులు చూడ్డానికి పూర్తిగా ఆరోగ్యంగా కనిపించగలరు. వాళ్ళకి హెచ్ఐవి ఉన్నట్టు వాళ్ళకే తెలియకపోవచ్చు. ఒక మనిషికి హెచ్ఐవి ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? కొంతమంది మనుషుల్లో హెచ్ఐవి ఎయిడ్స్ లక్షణాలు చాలా ఏళ్ల వరకు బయటపడవు. మరి కొంతమందిలో జ్వరం వంటి లక్షణాలు కనపడవచ్చు. కొంతమందిలో దగ్గు, జలుబు, తలనొప్పి, చర్మంపై మచ్చలు లేక దురద, బాగా ఎక్కువగా చెమట పట్టడం. కానీ చివరికి హెచ్ఐవి సోకిన వారందరూ బాగా జబ్బు పడతారు. హెచ్ఐవి క్రిములు ఎయిడ్స్ రూపంలోకి మారగానే వ్యాధి లక్షణాలు బాగా కనిపిస్తాయి. అలసట, బరువు కోల్పోవటం, ఇటువంటివన్నీ జరుగుతాయి. కానీ ఈ లక్షణాలు జలుబు, జ్వరం లక్షణాల్లాగానే అనిపిస్తాయా? అవును, అలాగే ఉంటాయి. అందుకనే చాలామంది వారికి ఎయిడ్స్ ఉన్నట్టు గ్రహించరు. అందుకే ఎయిడ్స్ చాలా సీరియస్ వ్యాధి. మీకు ప్రమాదకరమైన ద్రవాలతో సంబంధం ఉందని ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఇది చాలా అవసరం. హెచ్ఐవి నుండి నన్ను నేను ఎలా కాపాడుకోగలను? హెచ్ఐవి నుండి మనల్ని మనం కాపాడుకోవటం ఎలా? 3 విషయాల మంత్రం గుర్తుందా? హెచ్ఐవి సోకటానికి ఈ ద్రవాలతో సంపర్కం అవసరం. రక్తం, ఇతరుల రేజర్, బ్లేడ్స్, సూదులు వంటి వస్తువులు వాడద్దు. ఎందుకంటే వాటి మీదున్న రక్తం మీ కంటికి కనపడదు. హెచ్ఐవి క్రిములు ఈ వస్తువుల ద్వారా వ్యాపించగలవు. రక్తం, మీరు రక్తదానం చేసేటప్పుడు సూదులు పరిశుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. రక్తం, మీరు రక్త మార్పిడి చేయించుకుంటే పరిశుభ్రమైన సూదులు, హెచ్ఐవి కోసం పరీక్షించబడిన రక్తం వాడేటట్లుగా చూడాలి. రక్తం మరియు తల్లిపాలు. హెచ్ఐవి తల్లి ద్వారా బిడ్డకు గర్భంలో కానీ, ప్రసవం అప్పుడు కానీ, తల్లిపాల ద్వారా కానీ వ్యాపించవచ్చు. కానీ డాక్టర్ సహాయంతో గర్భిణీ స్త్రీ తన బిడ్డకు హెచ్ఐవి సోకకుండా కాపాడుకోగలదు. ఆరోగ్యవంతమైన బిడ్డను కనగలదు. తల్లిపాలు. ఒకవేళ హెచ్ఐవి సోకిన తరువాత బిడ్డను కనాలని అనుకుంటే బిడ్డకు పాలు పట్టడం గురించి డాక్టర్ని సంప్రదించండి. బిడ్డకు తల్లిపాలు పట్టేటప్పుడు హెచ్ఐవి మందులు తీసుకోవడం లేదా పోతపాలు గాని, పౌడర్ పాలు గాని పట్టడం వంటి ఇతర మార్గాలు డాక్టర్లు తెలియపరుస్తారు. లైంగిక ద్రవాలు. మీకు ఏ రకమైన సందేహం ఉన్నా పెళ్లికి ముందు వధూవరులు హెచ్ఐవి పరీక్ష చేయించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే హెచ్ఐవి సోకిన వారిలో 90% మందికి వారికి హెచ్ఐవి ఉన్నట్లు తెలియదు. అందుకు పెళ్లికి ముందు పరీక్ష చేయించుకోవడం మంచిది. లైంగిక ద్రవాలు.
మీకు ఎటువంటి రకమైన సందేహం ఉన్నా కాండోమ్ని తప్పనిసరిగా వాడండి. ఎందుకంటే అది లైంగిక సంపర్కం ద్వారా హెచ్ఐవి సోకకుండా కాపాడుతుంది. ఒకవేళ గర్భధారణ కోసం కాండోమ్ వాడకపోతే సందేహం ఉన్న దంపతులు హెచ్ఐవి పరీక్ష తప్పకుండా చేయించుకోవాలి. లైంగిక ద్రవాలు. ఒకరికంటే ఎక్కువ మందితో లైంగిక సంపర్కం వద్దు. ఎన్ని లైంగిక సంబంధాలు పెట్టుకుంటే హెచ్ఐవి ప్రమాదం అంత ఎక్కువ అవుతుంది. అందరూ హెచ్ఐవి పరీక్ష చేయించుకోవడం ముఖ్యం. హెచ్ఐవి పరీక్ష చేయించుకోవడం ఎందుకు ముఖ్యం? నాకు తెలుసు, హెచ్ఐవి లక్షణాలు సరిగ్గా బయటపడకపోవచ్చు, చూపులు మోసగించగలవు. అందుకని పరీక్ష చేయించుకోవడం ఒక్కటే సరైన మార్గం. వెరీ గుడ్. హెచ్ఐవి పరీక్ష చేయించుకోవడం చాలా సులువైన పని. హాస్పిటల్లో ఒక చిన్న రక్త పరీక్ష ద్వారా హెచ్ఐవిని కనుక్కోవచ్చు. ఈ రక్త పరీక్ష షుగర్ పరీక్షలాగా చాలా సులువైనది. హెచ్ఐవి పరీక్ష గురించి మీ ఫ్యామిలీ డాక్టర్ని అడగండి. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకోవచ్చు. హెచ్ఐవిని పూర్తిగా నివారించడానికి మందులు అందరికీ అందుబాటులో లేకపోయినా జీవితకాలాన్ని పొడిగించడానికి చాలా మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ మందులతో ఇతరులకు వ్యాధి సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది. నాకు ఇన్ని విషయాలు నేర్పినందుకు కృతజ్ఞతలు. మరి హెచ్ఐవిని అరికట్టడానికి నేనేం చేయగలను? హెచ్ఐవిని నిర్మూలించడానికి మీరు ఏమి చేయగలరు? 1. ఈ సందేశాన్ని అందరికీ తెలియజెప్పండి. హెచ్ఐవి గురించి పూర్తిగా తెలుసుకోండి. హెచ్ఐవి బారి నుంచి మీ కుటుంబాన్ని, దగ్గర వాళ్లను కాపాడుకోవడం తెలుసుకోండి. 2. మీకు ఏమాత్రం సందేహం ఉన్నా హెచ్ఐవి పరీక్ష చేయించుకోండి. తెలిసిన వాళ్ళను కూడా చేయించుకోమని చెప్పండి. ముందు జాగ్రత్త చాలా మంచిది. 3. ఆరోగ్యకరమైన నిర్ణయాలు ఆరోగ్యకరమైన భవిష్యత్తును ప్రసాదిస్తాయి. మాతో చేతులు కలపండి. మనం అందరం కలిసి హెచ్ఐవి మరియు ఎయిడ్స్ గురించి అందరికీ తెలియపరుద్దాం. మన దేశాన్ని, ఎందరో మనుషుల ప్రాణాల్ని హెచ్ఐవి నుంచి కాపాడదాం. రండి, అందరం కలిసి హెచ్ఐవి ఎయిడ్స్పై పోరాడదాం. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్, మాస్. అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, అయ్యా మాస్. అది లెక్క. అన్న కన్నెర్రబడి అక్కై చూస్తేనే అలా భూమే గుడ్డవుతది రమ్మాస్. అన్న కాళ్ళెత్తి మరి అట్ట అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తాడు రమ్మాస్. హే మంచిగా పుట్టే మంచిని పంచే మనిషే తానంట. మరి మాయలు చేస్తే ఎప్పటికైనా మధ్యల దంపుడు తప్పదు పొమ్మంట. పగులు పిగులు సెబులు అవులే, మనం అడుగు పెడితే విసులు విసులు. పగులు పిగులు సెబులు అవులే, మనం మొదలు పెడితే పిడత పగులు. మారో మారో గురో, భలే గుప్తలక చిలక మరో. ఇది తూలుపేట అడాకాడి నాటు సరుకురు, చల్లో పలకపేట పలుపు దాకా దుమ్ము దొలపరు. పట్టా చేపట్టుకుని పనినే చూపెట్టమని లొల్లే పెట్టెయ్యదు రమాస్. పొట్టే చేపట్టుకుని ఏదో పని పట్టుకుని కారం నెట్టేస్తది రమాస్. మంచిగా పుట్టే మంచిని పంచే మనసే మాసంట. అరే మాయలు చేస్తే ఎప్పటికైనా మధ్యల తప్పుడు తప్పదు పొమ్మంట. పగులు పిగులు సెబులు అవులే, మనం అడుగు పెడితే విసులు విసులు. పగులు పిగులు సెబులు అవులే, మనం మొదలు పెడితే పిడత పగులు. అన్న నడి చూస్తే మాస్, అన్న
అన్న షర్ట్ వేస్తే మాస్క్ అన్న షూ వేస్తే